సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను మీ పావని. ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేదంలో తెలుగు రాష్ట్రాలకి ఇష్టమైన ఆకుకూర ఏంటో తెలుసా? కుంటికూర. అదేనండి, మన గోంగూర గురించి తెలుసుకుందాం. గోంగూరని సంస్కృతంలో పీలు లేదా ఆమ్లా పీలు అని, హిందీలో లాల్ అంబారీ అని, తెలుగులో గోంగూర, అదే మన తెలంగాణ రాష్ట్రంలో దీన్నే పుంటికూర అని పిలుస్తారు. గోంగూర విషయానికి వస్తే దీని రుచి పుల్లగా ఉంటుంది. ఈ ఆకుకూరను ఆంధ్రులు చాలా ఇష్టంగా తింటారు. తెలుగువారు గోంగూర పచ్చడి చాలా ఇష్టపడతారు. గోంగూర ఆకులు వాలిక్ యాసిడ్ 1.25%, అలాగే స్టాక్ అంటే కాండంలో 0.6% ఉంటుంది. గోంగూర పెటల్స్ లో సిట్రిక్ యాసిడ్ 3.74% మరియు పెక్టిన్ 3.19% ఉంటుంది. దీనిని ఎక్కువగా జెల్లీల్లో, చట్నీల్లో, కూరల్ని నిల్వ ఉంచే ప్రిజర్వేటివ్స్ గా వాడుతుంటారు. గోంగూర కాయనైతే జెల్లీలో ఉపయోగిస్తారు. గోంగూరను వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి రక్తమూలల రోగులకు ఇది మంచిది కాదు. చర్మ వ్యాధిగ్రస్తులకు మరియు ఉబ్బసం, దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడు వారికి కూడా ఈ గోంగూర మంచిది కాదు. గోంగూర చూపును వృద్ధిపరుస్తుంది. అలాగే శరీరం మీద ఎక్కడైనా గడ్డలు వస్తే గోంగూర ఆకులో ఉడికించి ఆ గడ్డలపై కడితే అవి మెత్తబడి పగిలిపోతాయి. గోంగూర ఆకులనే కాదు, పువ్వులను కూడా పప్పుల్లో వేసి తింటే మంచి టేస్టీగా ఉంటుంది. గోంగూర ఆకుల్ని వేపి పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని ఉల్లిపై నంచుకొని తింటే అబ్బా, ఆ రుచే వేరు, ఇక స్వర్గమే ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసాక గోంగూర పచ్చడి చేసుకొని తినాలని ఉంది కదా? ఇంకెందుకు ఆలస్యం, మార్కెట్ లోకి వెళ్లి ఒక కట్టు గోంగూర తెచ్చుకొని గోంగూర పప్పు పచ్చడి చేసుకొని తినేసేయండి. ఆగండి, ఇంకొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయా, అవి కూడా వినండి. మరి ఈ గోంగూర లివర్ కు బలాన్ని చేకూర్చి మలబద్ధకాన్ని, రేచీకటిని కూడా తొలగిస్తోంది. షుగర్ తో ఇబ్బంది పడేవారు రెగ్యులర్ గా గోంగూరతో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే చాలా మంచిది. దీంతో షుగర్ ను నియంత్రించవచ్చు. కొందరు బాడీలోకి ఎక్కువగా నీరు చేరి ఉంటుంది. అలాంటి వారు గోంగూరను పథ్యంగా తీసుకుంటే మంచిది. దీంతో ఒంటిలో ఉండే నీరంతా కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఇక తరచుగా విరోచనాలకు గురయ్యే వారు కూడా గోంగూరతో మంచి ఫలితాన్ని పొందొచ్చు. గోంగూర నుంచి జిగురు తీసి దాన్ని నీటిలో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. కొందరు రేచీకటితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు తరచూ గోంగూర కర్రీ తినాలి, లేదంటే గోంగూర పచ్చడినైనా రోజు తింటూ ఉండాలి. అలాగే గోంగూర పూలతో కూడా దీన్ని నివారించవచ్చు. ముందుగా గోంగూర పూలను బాగా దంచుకోవాలి. తర్వాత రసాన్ని తీసుకోవాలి. ఆ రసాన్ని కాస్త వడగొట్టుకొని దాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే మీ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. గోంగూరలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. దీంతో కంటి సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే దంత సమస్యలు ఉంటే అవి కూడా ఈజీగా తగ్గిపోతాయి. గోంగూరలో కాల్షియం కూడా బాగా ఉంటుంది. ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది. హార్ట్, కిడ్నీ వ్యాధులతో పాటు క్యాన్సర్ కూడా ఈజీగా నయం కావాలంటే గోంగూరను రోజు తింటూ ఉండాలి. ఇలా ఎన్నో ఔషధ గుణాలున్న గోంగూరను కనీసం వారంలో ఒక్కసారైనా తింటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. చూసారు కదండి, సంపూర్ణ ఆయుర్వేదంలో ఎన్నో పోషక విలువలున్న గోంగూర గురించి. మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.